హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫర్ ది ఫస్ట్ టైం నేను మటన్ కుక్ చేశాను. సో ఎలా వచ్చింది, ప్రాసెస్ ఏంటి మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా. నేను ఈ వీడియో పెడుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది యాక్చువల్లీ మా అమ్మ రెసిపీ. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యాక్చువల్లీ బెంగళూరులో మటన్ మంచి దొరకదని మేము ఎప్పుడు తెచ్చుకోము. ఇంకా ఈరోజు ఏంటంటే మా కొలీగ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు, ఇలా లిషియస్ నుంచి ఆర్డర్ చేసుకుంటే మంచి మటన్ వస్తుందని చెప్పి. సరే అని నిన్న నైట్ ఆర్డర్ చేస్తాము, అంటే సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్ స్లాట్ పెట్టుకొని. సో 8కి మేము 7 to 9 స్లాట్ పెడితే 8 కలా వచ్చేసింది. ఇది 1/2 kg మటను. మంచిగా మనకి క్లీన్ చేసి పీసెస్ కట్ చేసి ఇచ్చారు, చిన్న చిన్న పీసెస్. ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు మంచి మటన్ దొరకట్లేదు అనుకుంటే ఒకసారి ఇందులో ట్రై చేయండి. మాకైతే యాక్చువల్లీ నచ్చింది. ఇలా మంచిగా పీసెస్ కూడా కట్ చేసి వచ్చినాయి అన్నమాట. సో మనము ఇంకేమన్నా పెద్ద పీసెస్ ఉంటే అవి జస్ట్ కొంచెం కట్ చేసుకున్నాను నేను, అంతే. ఇంకా తర్వాత దీన్ని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవడమే. ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకున్నాను. ఇది కుక్కర్లో కుక్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొన్ని విజిల్స్ రానిద్దామని చెప్పి. సో ఇందులోకి మటన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4-5 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కోసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పొయ్యి మీద పెట్టేయడమే. దీనిలో వాటర్ అలా ఏం వేయలేదు నేను, జస్ట్ ఇదే. ఇది మొత్తం ఒకసారి కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. మటన్లో ఉంచి ఇంకా వాటర్ అది పైకి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు వాటర్ వస్తుంది కదా. సో నాకైతే ఇదంతా కొత్తే, నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా కాబట్టి. ఫస్ట్ మా అమ్మ చెప్పినప్పుడు వాటర్ ఎలా వస్తుంది అనుకున్నా, కానీ మంచిగా మటన్లో నుంచే వాటర్ వస్తుంది. ఆనియన్స్ కొంచెం మంచి కుక్ అయ్యాక ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా సింపుల్ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేస్తాను. ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ వేసాను. కారం వేసుకొని బాగా కలిపాక కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్న స్పూన్ ఉంది కదా, దాంతో ఒక 2 ఫుల్ స్పూన్స్ వేసాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేసాను, తర్వాత నాకు ఎందుకో కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ వేసాను అనమాట. సో ఓవరాల్గా 2 ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక బాగా కలిపి కొంచెం సేపు మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్మాల్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతో వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టాలి. ఇక్కడే మనం ఒకసారి ఉప్పు కారం అది కూడా టేస్ట్ చూసుకొని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మటన్ కదా, సో అంత తొందరగా ఉడకదని చెప్పి నేను ఒక 10 విజిల్స్ రానిచ్చాను. తర్వాత మళ్ళీ నాకు ఎందుకో కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రానే రానిచ్చాను. అప్పుడు బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో నేను హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నా. ఇది నేను ఇంతకుముందు చికెన్ కర్రీ చేసినప్పుడు ప్రిపేర్ చేశాను, ఇంకా అదే యూస్ చేసేస్తున్నా. ఒక 2 స్పూన్స్ వేసాను. ఈ గరం మసాలా రెసిపీ కావాలంటే నేను ఈ డిస్క్రిప్షన్లో ఒక షార్ట్ లింక్ ఇస్తున్నా. అది అంతకుముందు నేను చికెన్ కర్రీ చేశాను ఆ షార్ట్. సో అందులో నేను గరం మసాలా రెసిపీ చూపించాను, ఒకసారి అది చెక్ చేయండి. ఇప్పుడైతే గరం మసాలా వేసుకొని కొంచెం ఎగరనిచ్చాక ఇందులో కొత్తిమీర వేసుకోవడమే. మనకి ఇంకా ఆ కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
అంతే, ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మనం ఏం కుక్ చేసినా కానీ ఫస్ట్ టేస్ట్ భార్గవతోనే చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా అంతే. తన రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. మటన్ అయితే చాలా మంచిగా కుక్ అయింది. నేను ఒక 12 విజిల్స్ వరకు రానిచ్చాను. సో బాగా కుక్ అయింది. అంతే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.